ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కంధము 4వ అధ్యాయము. వ్యాసుడు వ్యాకుల చిత్తుడై చింతించుట. వ్యాసుడు వచించెను. పెద్ద కాలము సాగిన ఆ సత్రయాగమున సమావేశమైన మునులలో విద్యావయోవృద్ధుడు కులపతి ఋగ్వేదియు అయిన సౌనకుడు సూత పౌరాణికుని వచనములను వినిన పిదప ఆయనను ప్రస్తుతించుచూ ఇట్లు పలికెను. సౌనక మహర్షి పలికెను. మహాత్ముడవైన సూతముని, నీవు వక్తలలో శ్రేష్ఠుడవు, మిగుల ధన్యాత్ముడవు. మహానుభావుడైన శుకుడు పరీక్షిత్తునకు వినిపించిన పవిత్రమైన ఈ భాగవత గాథను నీవు మాకు ప్రవచింపుము. మహాత్మా, ఈ కథ ఏ యుగమునందు ఏ ప్రదేశమునందు జరిగినది? దీనికి కారణమేమి? మునిశ్రేష్ఠుడైన కృష్ణద్వైపాయనుడు అనగా వ్యాసుడు ఎవరి ప్రేరణ వలన ఈ సంహితను అనగా ఈ పురాణమును రచించెను? ఆ మహాత్ముని కుమారుడైన సుఖమహర్షి గొప్ప యోగి, సమదర్శి, అఖండ దృష్టి సంపన్నుడు, సాంసారిక విషయములయందు విముఖుడు, సర్వదా పరమాత్మయందే స్థితుడైయుండువాడు, ఆత్మజ్ఞానమునందే మునిగి ఉండెడివాడు. కనుక ఇతరుల దృష్టిలో మూఢుని వలె కనపడుచుండును. ఒకానొకప్పుడు వ్యాసుడు నగ్నముగా వెళ్ళుచున్న తన కుమారుని వెంట నడచిపోవుచుండెను. ఆ సమయమున దారిలో గల నదీ జలములలో కొందరు స్త్రీలు స్నానమాచరించుచుండిరి. వారు పరమహంసయైన శ్రీ సుఖదేవుని చూచియు వస్త్రములను ధరింపలేదు. కాని వస్త్రమును ధరించియున్న వ్యాసుని చూచినంతనే వారు సిగ్గుతో బట్టలు కప్పుకొనిరి. అప్పుడు వ్యాసమహాముని ఆశ్చర్యపడుచు వారు అట్లు చేయుటకు గల కారణమడిగెను. అంతటా ఆ స్త్రీలు, స్వామి, మీ దృష్టిలో ఇంకనూ స్త్రీ పురుష భేదభావము అనగా ద్వైత బుద్ధి పోలేదు. కాని మీ కుమారుని దృష్టిలో సర్వము బ్రహ్మమయమే. ఆ మహానుభావుడు చరాచర ప్రాణులన్నింటిలో పరబ్రహ్మమునే దర్శించును అని పలికిరి. కురుజాంగల దేశములయందు హస్తినాపురమున ఉన్మత్తునివలే మూగవానివలే జడునివలే సంచరించుచున్న సుఖదేవుని చూచి అచటి పౌరులు ఎట్లు తలపోసిరి. సూతమహాత్మా, పాండవ వంశమువాడు రాజర్షియు అయిన పరీక్షిత్తునకును శుకునకును సంవాదము ఎట్లు జరిగినది? అచట ఈ భాగవత సంహిత ఏ విధముగా వివరింపబడినది? మహాత్ముడగు శ్రీ సుఖయోగేంద్రుడు గృహస్థుల ఇండ్ల ముందుకు వెళ్ళినప్పుడు ఆయన ఆవు పాలు పితికినంత సమయము అనగా 5-10 నిమిషములు మాత్రమే వేచియుండువాడు. అంతలోనే అతడు తన దృష్టి మాత్రము చేతనే వారి గృహములను పవిత్రము చేయువాడు. మహాత్మా సూత, అభిమన్య కుమారుడైన పరీక్షిత్తు గొప్ప భగవద్భక్తుడని మేము వినియున్నాము. కనుక మిగుల ఆశ్చర్యకరములైన అతని జన్మ కర్మలను గూర్చి మాకు వివరింప ప్రార్థన. ఆ చక్రవర్తి పాండవుల వంశగౌరవమును ఇనుమడింపజేసిన మహానుభావుడు. అట్టి మహారాజు రాజ్య సంపదలను అన్నింటినీ త్యజించి గంగా తీరమున ఆమరణ నిరాహార దీక్ష వహించుటకు కారణమేమి? పరీక్షన్ మహారాజు యువకుడు, గొప్ప వీరుడు. శత్రువులు కూడా అతని శుభములనే కోరుచు అమూల్యమైన కానుకలను అర్పించుచూ అతని పాదములయందు మోకరిల్లుచుండెడివారు. అంతటి మహారాజు దుస్త్యజములైన సంపదలను ప్రాణములను త్యజింప సిద్ధపడుటకు కారణమేమి? భగవంతుని ఆశ్రయించి తమ జీవితములను గడుపు జనులు లోక కళ్యాణము కొరకు సకల ప్రాణుల అభ్యుదయము కొరకే జీవింతురు. వారికి ఎట్టి స్వార్థబుద్ధి ఉండదు. వారు ఇతరుల హితము కొరకే జీవించెదరు. కనుక పరీక్షన్ మహారాజు పూర్తిగా విరాగి అయి తన దేహ పరిత్యాగమునకు సిద్ధపడెను. సూతముని, వేదములయందు కాకుండా నీవు ఇతర పురాణేతిహాసములయందును శాస్త్రములయందును పారంగతుడవు. కనుక మేము ఇప్పుడు అడిగిన విషయములను అన్నింటినీ దయతో వివరింపుము. సూతుడు వచించెను. మహర్షులారా, ఇప్పటి చతుర్యుగమున 3వదియగు ద్వాపరయుగాంతమునందు పరాశర మహర్షి వలన సత్యవతియందు భగవదంశతో వ్యాసమహాముని జన్మించెను. అతడు ఒక దినమున సూర్యోదయ సమయమునందు పవిత్ర సరస్వతీ నదీ జలములలో స్నానమాచరించి ఒక ఏకాంత ప్రదేశమున కూర్చొని ఉండెను. వ్యాసమహర్షి పరమాత్మ యొక్క నిర్గుణ నిరాకార రూపమును అట్లే సగుణ రూపమును కూడా ఎరిగి ఉన్నవాడు.
అతడు కాలప్రవాహమును అనుసరించి ఈ లోకమున యుగధర్మములలో జరుగు మార్పులను గమనించెను. కృతయుగాది కలియుగ పర్యంతము ప్రతి యుగమునందును భౌతిక వస్తువుల యొక్క శక్తి క్రమక్రమముగా తగ్గిపోవుచుండెను. లోకములోని జనులు శ్రద్ధారహితులై శక్తిహీనులగుచుండిరి. కర్తవ్య నిర్ణయములను చేయుటలో వారి బుద్ధులు పనిచేయకుండెను. వారు అల్పాయుష్కులు అగుచుండిరి. మందభాగ్యులైన అట్టి ప్రజలను చూచి జ్ఞాని అయిన వ్యాసమహాముని అమోఘమైన తన దివ్య దృష్టితో సకల వర్ణాశ్రమముల వారికిని హితకరమగు ఉపాయములను గూర్చి ఆలోచింపసాగెను. వేదోక్తమైన చాతుర్హోత్ర కర్మ జనుల హృదయములను పవిత్రమనర్చును అని అతడు భావించెను. అందువలన అతడు యజ్ఞములను విస్తరింపజేయుటకై ఒకే వేదమును 4 విభాగములుగా చేసెను. వ్యాసుడు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని వేదమును 4 విభాగములు చేసెను. ఇతిహాస పురాణములను పంచమ వేదము అని అందురు. పైలుడు ఋగ్వేదమునందును, విద్వాంసుడైన జైమిని సామవేదమునందును నిపుణులు. అట్లే యజుర్వేదమున వైశంపాయనుడు మిగుల ఆరితేరినవాడు. ధరుణుని సుతుడైన సుమంతుముని అథర్వవేద శాఖలయందు కోవిదుడు. ఇతిహాస పురాణములయందు నా తండ్రియగు రోమహర్షణుడు పారంగతుడు. పైన పేర్కొనబడిన ఋషులు తాము అధ్యయనము చేసిన వేదములను పెక్కు విభాగములనర్చిరి. ఈ విధముగా వారి శిష్యులు, ప్రశిష్యులు, మరల వారి శిష్యుల ద్వారా పెక్కు వేద శాఖలు ఏర్పడెను. అల్పప్రజ్ఞ గలవారు అనగా ధారణ శక్తి తక్కువగా గలవారు కూడా అధ్యయనము చేసి ధారణ చేయుటకు అనువుగా దీనవత్సలుడైన వ్యాస భగవానుడు వేదములను విభాగమునర్చెను. వేదముల విస్తృతికి కారకుడైనందున ఆ మహాత్ముడు వేదవ్యాసుడుగా ఖ్యాతి వహించెను. స్త్రీలు, శూద్రులు, పతితులైన ద్విజులు ఋగ్యజుస్సామ వేదములను అనగా వేదత్రయమును శ్రవణము చేయుటకు అర్హత లేనివారు కనుక శాస్త్రోక్తములైన కర్మల ద్వారా వారికి శ్రేయస్సు కలుగుటకై కృపాళువైన వ్యాసుడు మహాభారతమును రచించెను. వేదధర్మములను అన్నింటినీ ప్రతిపాదించుచున్నందున మహాభారతము పంచమ వేదముగా ప్రసిద్ధికెక్కెను. సౌనకాది మహామునులారా, వ్యాసుడు ఈ విధముగా తన శక్తినంతయును ధారపోసి మానవులకు సర్వదా శ్రేయస్సును కూర్చుటకై పాటుపడెను. అయినను ఆయన మనస్సునకు తృప్తి కలగకుండెను. ఒకానొక సమయమున ధర్మవేత్త అయిన వ్యాసుడు ఖిన్న హృదయుడై పవిత్రమైన సరస్వతీ నదీ తీరమునందు ఏకాంతమున కూర్చొని తన మనస్సులో ఇట్లా ఆలోచింపసాగెను. నేను నిష్కపట భావముతో బ్రహ్మచర్యాది వ్రతములను ఆచరించుచు వేదములను, గురుజనులను, అగ్నులను పూజించి తిని వారి ఆజ్ఞలను కూడా పాటించి తిని స్త్రీ శూద్రాదులకు కూడా తమ తమ ధర్మములయందును కర్మలయందును జ్ఞానము కలుగుటకై మహాభారతమును రచించు నెపముతో వేదార్థములను విపులీకరించి తిని ఇంతగా కృషియొనర్చి బ్రహ్మవర్చస్సుతో ఒప్పుచున్నను నా హృదయమునకు మాత్రము తృప్తి కలిగినట్లు అనిపించుటలేదు. భగవత్ ప్రాప్తికి సాధనములైన భాగవత ధర్మములు పరమహంసలకు అనగా భాగవతోత్తములకు మిక్కిలి ప్రీతికరములు. అవియే భగవంతునకు ఇష్టములైనవి. నేను ఇంతవరకును భగవత్ సాక్షాత్కారమునకు సాధనములైన భాగవత ధర్మములను ప్రధానముగా వర్ణింపలేదని తోచుచున్నది. బహుశా అదియే నా అసంతృప్తికి కారణమయ్యుండవచ్చును. వ్యాసమహాముని ఇట్లు ఖిన్నుడయ్యుండగా అదే సమయమున దేవర్షియగు నారదుడు ఆయన ఆశ్రమమునకు విచ్చేసెను. నారద మహాముని తన కడకు ఏతెంచుట గమనించి వ్యాసుడు వెంటనే ఆ మహాత్మునకు ఎదురేగెను. ఇంద్రాది దేవతల నుండి పూజలందుకునున్నట్టి దేవఋషి నారదునికి వ్యాసుడు విద్యుక్తముగా అతిథి సత్కార పూర్వకముగా పూజించెను. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కంధమునందు 4వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.